నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం. పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి. ఓటు హక్కును వినియోగించుకున్న 81.42% మంది ఓటర్లు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలపై సిపి గౌసలం పర్యవేక్షణ. ఎన్నికల సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఆరా తీసిన సిపి. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకన్న సేవలు మరవరానివి. మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్నదే. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రామడుగు మండలం విధిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, కొత్తపల్లి మండల బద్దిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఓటర్ జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేట్ లోపలికి అనుమతించకూడదని కలెక్టర్ అక్కడి ఎన్నికల అధికారులను ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 5 మండలాల్లోని కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధంపూర్, చర్లబూత్కూరు, దిబ్బపల్లి, చామనపల్లి, ఫకీర్పేట్, జూబ్లీ, నగునూరు పలు పోలింగ్ కేంద్రాలను ఈరోజు సందర్శిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సిపి సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉందని సిపి ఈ సందర్భంగా తెలిపారు. మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర విగ్రహానికి తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకు దక్కుతుందన్నారు. మున్నూరు కాపులు అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరవరానివని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. మున్నూరు కాపుల పేదల పెన్నిధి బొమ్మ వెంకన్న అని ప్రజాప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందారని, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడిన మహానాయకుడు బొమ్మ వెంకన్నని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, హాస్టల్ ఇన్ఛార్జి ముప్పిడి బాలు, ట్రస్ట్ మెంబర్లు, మున్నూరు కాపు పెద్దలు, కుల బాంధవులు పాల్గొన్నారు. జీవితం విద్యార్థి దశ నుంచెల్లి వారు విద్యార్థి దశ నుంచెలే బడుగు బలహీన వర్గాలకు ఒక చేదోడు వాదోడుగా ముందుకోతూ మున్నూరు కాపులను కూడా చైతన్యం చేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న బీసీలతో పాటు మున్నూరు కాపులను కూడా చైతన్యం చేసి అన్ని జిల్లాల్లో కూడా ఐక్యతగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దానికి విద్యనే దానికి ప్రధాన కారణమని ఆ రోజు
కాచిగూడలో ఉన్న హాస్టల్లో కానీ ఎంతోమందికి విద్యకు అవకాశం కల్పించేందుకు వారు చేసిన కృషి కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆ రోజు 57 మండలాలతో ఉన్న జిల్లాలో ప్రతి గ్రామంలో 300 కాపులు పేద బిడ్డలు చదివించే పరిస్థితి లేనప్పుడు కూడా మరి ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి ఎంతోమందికి విద్య నేర్చుకున్నప్పుడే మనం అగ్రవర్గాలకు పోటీగా నిలబడే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఒక 100 మంది మరి చదువుకొని ఉండేటందుకు వారికి అకామిడేషన్ కానీ మిగతా వారికి భోజన వసతి కానీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 100 మంది ఉండే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా మరి ఐక్యతో కరీంనగర్ నగరంలో మరి ఒక గొప్ప సంఘాలుగా మరి వారు ఒక 24 సంఘాలు ఏర్పడి జిల్లాల్లో 57 మండలాలతో పాటు రాష్ట్రంలో ఒక కీలకంగా ముందుకు తీసుకుపోయారు. రాజకీయంగా కూడా వారు ఎంతోమందికి తోడ్పడి ఒక బీసీలుగా పోరాటం చేస్తూ ముందుకైన నాయకుడు. కుల సంఘంలో ఉన్న ప్రతి వారికి ఏదైనా ఆపద పడ్డదంటే ఒక్క క్షణంలో మరి ఉండి మరి ఎంతో సహాయ సహకారాలు అందించిన నాయకుడు కాబట్టి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో సర్పంచ్ అభ్యర్థి పొన్నం సునీత అనిల్ గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కోరారు. ఇక మన్నెంపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పొన్నం సునీత గౌడ్ను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. తమను గెలిపిస్తే పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,016 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఉప సర్పంచ్గా గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. గెలవాలి 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 సునీత గారు ఈరోజు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. అనిల్ అంటేనే సౌమ్యుడు అని ఒక మంచి పేరుంది గ్రామంలో. ప్లస్ ఎవరైనా ఆడపిల్ల పుడితే ఈ గ్రామంలో 5,016 రూపాయలు ఫిక్స్ చేస్తాం. అలాగనే ఆడపిల్ల పెళ్ళైతే మామయ్య పేరు మీద కట్న రూపకంగా 5,016 రూపాయలు ఇస్తామని మేము ముందే హామీ ఇస్తున్నాం. దాన్ని కంటిన్యూగా చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో గ్రామానికి కావలసిన ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించే బాధ్యతను మా సునీత గారు తీసుకుంటారు. కాబట్టి ఆమెకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపేయాలని అందరినీ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఇంద్రమ్మ కాలనీలో ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. బీజేపీ నాయకుడు మీసా శంకర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రెస్ మీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలు కేటాయించారు. కొంతమంది స్థానికంగా ఇల్లు కట్టుకోగా మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ స్థలాలలో ఎక్కడి నుంచో వచ్చిన స్థానికేతరులు పట్టాలు లేకుండా అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు. ఈ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ సిబ్బంది వ్యక్తులు సహకరించారని ఆరోపించారు. ఇక పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తనకేమీ సంబంధం లేదన్నట్టు స్థానిక కార్యదర్శి వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వం స్థలాల్లో గుడిసెలు నిర్మాణాలపై చర్యలు చేపట్టి స్థానిక అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా ఇంద్రమ్మ కాలనీలో నిర్మాణాలు చేపడుతున్నారని తెలుపగా ఇక ఇట్టి ప్రభుత్వ స్థలాలు తహసీల్దార్ పరిధిలో ఉంటుందని కార్యదర్శి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను అక్రమాలకు గురికాకుండా చూడాలని కోరారు. ప్లాట్లు గత పూర్వంలో భూమి లేని ఇల్లు స్థలము లేని నిరుపేదలకు స్థానికులకు కేటాయించినటువంటి ఇంద్రమ్మ కాలంలో గత కొంతకాలంగా కొన్ని అవసరం వాళ్లకు ఆర్థికంగా లేక కొన్ని కట్టుకొని ఉన్నందున వాటిని ఏ అధికారులు కూడా వాటిని రద్దు చేయకుండా మరియు ఇతరులకు ఇవ్వకుండా జరుగుతున్నది. ఈ మధ్యలో ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ఏడాది కాలంలో కొంతమంది ఆ గ్రామ పంచాయతీలో అనుబంధంగా ఉన్నవారు వాటి మీద కన్నేసి అక్కడ కొందరికి
అక్రమంగా గుడిసెలు వేయించడం జరుగుతున్నది. దీన్ని అధికారులు మన ఎవరన్నా వారికి నచ్చని వారు గుడిసెలు వేసినట్టయితే ఆ అధికారులకు ఫోన్ చేసి వారి పట్ట కాగితం ఉన్నా కానీ వారిని అడ్డుకోవడం జరుగుతుంది. ఇలాంటి కాగితాలు లేకున్నా కానీ వారిని వెనుక ఉండి నిర్మించడం జరుగుతుంది. దీన్ని పూర్తి ఈ యొక్క అక్రమాలకు రద్దు చేసి నిజంగా స్థానికులకు భూమి లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని. ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తూనే భారత సైన్యంలో ఉద్యోగాన్ని సాధించడంలో విశేష కృషి చేస్తున్న విద్యా సంస్థలు ద్రోణాచార్య విద్యా సంస్థని అన్నారు. ఎస్విజేసి ద్రోణాచార్య విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరి మైపాల్ రెడ్డి నేడు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు భారత సైన్యంలో సెలెక్ట్ అయిన సందర్భంగా వారిని కళాశాలకు పిలిపించి ఘనంగా సన్మానించిన ఎస్విజేసి విద్యా సంస్థలు. ఈ సందర్భంగా ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మాట్లాడుతూ, మా డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతూనే దేశ సైన్యంలో సుమారు 38 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో అత్యున్నతమైన శిక్షణను అందించడానికి నైపుణ్యం గల కోచ్లు ఉన్నారని, అదేవిధంగా అత్యున్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి విశాలమైన మైదానం కలదని అన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్లకు మరియు సెలెక్ట్ కాబడిన యువకుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా భారత సైన్యంలో శిక్షణను పూర్తి చేసుకుని పలు ప్రాంతాల్లో విధులను కొనసాగిస్తున్న అభ్యర్థులు మాట్లాడుతూ, ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతూనే సైన్యంలో ఉద్యోగం సాధించామని, ఇక్కడ అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందిస్తారని, శిక్షణ తీసుకోవడంతో పాటు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యానికి తగ్గట్టు చాలా కష్టపడితేనే ఉద్యోగం సాధించగలమని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యా స్థాయిలోనే ఉద్యోగాన్ని సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. కళాశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలియజేశారు. They are giving services to our mother India. Right now, they are representing you. I say, definitely motivate you. Someday, some academic you. Look like that one. That is the main intention of SVJC organization. Participants. 1, 2, 3. 1, 2, 1, 2, 3. ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నుంచి రెగ్యులర్ విత్ ఇంటర్మీడియట్ ద్వారా సక్సెస్ఫుల్ అయినటువంటి ఇండియన్ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ పిల్లల ఫెలిసిటేషన్ని చేస్తున్నామని చెప్పడానికి ఎస్విజేసి ఆర్గనైజేషన్ గర్వపడుతూ ఉంది. ఎందుకంటే నిజాయితీ గల విద్యా సంస్థలో నిజాయితీ గల సక్సెస్ అనేది ఎస్విజేసి యొక్క ట్యాగ్ లైన్. దానికి నిదర్శనం ఈరోజు మా డిఫెన్స్ పిల్లలు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఎంతైతే అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉందో, మాకున్నటువంటి లిమిటెడ్ స్ట్రెంత్ ద్వారా స్పాన్ ఆఫ్ ఈ 2 అకాడమిక్ ఇయర్స్లో రెగ్యులర్ విత్ ఇంటర్మీడియట్ తోటి 38 మంది పిల్లలు మా ఎస్విజేసి క్యాంపస్ నుంచి ఈరోజు భారత స్థాయిలో ఆర్మీలో సర్వీస్ చేయడానికి వెళ్తున్నారంటే గర్వపడతా ఉంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ సక్సెస్ అయినటువంటి పిల్లల్ని ఈరోజు మీరు మా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ ద్వారా, పిల్లల్ని ఫెలిసిటేట్ చేయడం ద్వారా, వాళ్ళని సన్మానించడం ద్వారా చాలామంది పిల్లలకి మోటివేషన్, ఒక రకమైనటువంటి రోల్ మోడల్ అవుతున్నటువంటి బేస్ తోటి ఈరోజు ఎస్విజేసి ఆర్గనైజేషన్ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే భారతదేశానికి సర్వీస్ చేయడం అనేది ఒక గొప్ప అనుభూతి. అలాంటి అనుభూతి, ఆశయంతో, ఆలోచనతో ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్లో చేరిన పిల్లల్ని సక్సెస్ చేసి పంపించామన్నందుకు మేము కూడా భారత మాత యొక్క రుణాన్ని తీర్చుకున్నామని ఎస్విజేసి మేనేజ్ పక్షాన మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. కరీంనగర్ ఎస్విజేసి కాలేజ్ ది బెస్ట్ అని తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ ముందు ఇక్కడ జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను. 2 ఇయర్స్ తర్వాత ఒక ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్లో సక్సెస్ అయ్యాను. ఇక్కడే కోచింగ్ చేశాను. దాని ద్వారా ఈవెంట్స్ కూడా సక్సెస్ అయ్యాను. నాకు జాబ్ ఇక్కడే వచ్చింది. ఎస్విజేసి కాలేజ్ సక్సెస్ కావాలి అని అంటే బెస్ట్ దాన్ని ఎంచుకొని బెస్ట్ కాలేజీలో జాయిన్ అయితే సక్సెస్ అనేది దాని అంతటా అదే వస్తుంది. లక్ష్యం ఎంత ఉండాలి అని అంటే మనం పెట్టుకున్న టార్గెట్ కంటే పెద్దగా ఉండాలి. దాని సక్సెస్ అలా వస్తుంది. ది బెస్ట్ ఎంచుకుంటే ఎప్పుడైనా ది బెస్ట్ ఉంటుంది. టార్గెట్ ఎప్పుడైనా పెద్దగా ఉంటేనే బాగుంటుంది.
సక్సెస్ కావాలంటే దానికోసం కష్టపడాలి, డిసిప్లిన్గా ఉండాలి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, మంచి గురువు ఉంటేనే దానికి సక్సెస్ అవుతుంది. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ తీసుకున్నాను, ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో జాబ్ వచ్చింది. ఈ ఎస్విజేసి ద్రోణాచార్య నాకు లైఫ్ ఇచ్చింది. ఏంటంటే గ్రౌండ్ పరంగా కానీ, ఇక్కడ ఉండే డిసిప్లిన్ పరంగా కానీ, కాలేజ్ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే గ్రౌండ్ కూడా మంచి గ్రౌండ్, పెద్ద ట్రాక్ ఉంటుంది, మంచిగా పొద్దున గ్రౌండ్ ఉంటుంది, సాయంత్రం గ్రౌండ్ ఉంటుంది. అంటే మోటివేట్ చేస్తూ గ్రౌండ్ చేపిస్తూ మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములకు అపోలో డయాగ్నోస్టిక్ మంకమ్మతోట ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రొప్రైటర్ బుర్రా తిల్లన్గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. దీనికి పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వాములు పాల్గొని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎం ప్రకాష్, పర్వతం, మల్లేశం, లక్ష్మణ్, శ్రీనివాస్, సత్యనారాయణ, మాదాసు సంజీవ్, యశ్వద రమణాచారి, దూనపాటి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని పెద్ద కొమెర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గోలి లింగారెడ్డికి మద్దతుగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించి గడప గడపకు వెళ్తూ బ్యాలెట్ నమూనాలను చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ్జన్న మాట్లాడుతూ కాంగ్రెస్తోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునని, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఓదేల మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు ఇళ్ళకి ఇచ్చేటువంటి రాష్ట్రం. సోదరులు ప్రేమ్ సాగర్ రెడ్డి గారు మీకు అన్ని విషయాలు చెప్పారు. తర్వాత ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ పేదలకు దాదాపు 80% పైన, ఈ గ్రామంలో 80% పైన మన కొమిరి గ్రామంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. అదేవిధంగా మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణం, 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీగా 10 లక్షలకు పెంచి ఇవ్వడం. అంతకుముందు నేను గ్రామానికి వచ్చినప్పుడు చాలామంది రేషన్ కార్డు అందరూ, ఈ మధ్యలో ఎవరు ఎక్కడివే రేషన్ కార్డు గురించి అడగలేదు. ఎక్కడో ఒక్కరు తప్పయ్యి అని అసలు దాని పేరు తీసుకోలేదు. దాని అన్నమ్మకి రేషన్ కార్డు వచ్చింది అని అంటలేదు, అయితే అది అంటలేదు. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి, ఎందుకంటే ఇవాళ రేషన్ కార్డులతో పాటు మీ అందరికీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాలలో సన్నబియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దుంపల చంద్రశేఖర్ రెడ్డి గ్రామంలో ఇంటింట ప్రచారం చేస్తూ లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, అత్యవసర వైద్యం కోసం అందుబాటులో అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని, నాకు గ్రామస్తులు పెద్ద ఎత్తున లేడీస్ పర్స్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి, వేణుగోపాలాచారి, రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన యువ నాయకుల దుంపల చంద్రశేఖర్ రెడ్డిని మన బీఆర్ఎస్
కార్యకర్తల అండతో భారీ మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపించగలరని నా నమస్కారాలు. మరియు గ్రామంలోని ఏ సమస్య ఉన్నా యువకునిగా ముందుండి పోరాడుతానని ప్రజలకు హామీ ఇస్తున్నా. మరి పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, వాటర్ సమస్య కానీ ఏది ఉన్నా నా సమస్య భావించి ముందుండి నడిపిస్తా అని ప్రజలకు నా వంతు సహాయశక్తుల కృషి చేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. అన్నా అని పిలిస్తే ముందుండి వాళ్ళ సమస్యలు విని నేను గవర్నమెంట్తో కానీ మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో నిన్న సాయంత్రం జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన మండలి నరేష్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న అతినారపు అలివేలు అనే మహిళతో 5 సంవత్సరాల క్రితం ఏర్పడిన పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. ఇదిలా గత కొద్ది రోజులుగా అలివేలు తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో నిన్న సాయంత్రం ఇద్దరి మధ్య మాటామేటా పెరగడంతో కోపోద్రిక్తుడైన నరేష్ అలివేలుపై రోకలి బండతో తలపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. హత్యానంతరం నిందితుడు పోలీస్ స్టేషన్కు లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నేడు మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్తో పాటు సిబ్బంది ఉన్నారు. ఎవరైతే అక్యూడు మండలి నరేష్ స్తంభంపల్లి గ్రామానికి చెందినవాడు ఒక 7 సంవత్సరాల క్రితం బతుకుదేరు గురించి హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ వీళ్ళ భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఈ మృతురాలు అక్కడ పరిచయం అవుతుంది. ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంటుంది సెక్యూరిటీ డిపార్ట్మెంట్. వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం ఏర్పడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఆమె ఆల్రెడీ భర్తను వదిలిపెట్టి ఉంటుంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మండలి నరేష్ భార్య కూడా ఇతనికి వెళ్ళి దూరం అవుతుంది. ఆ మధ్య లాస్ట్ 5 years నుంచి వాళ్ళందరూ ఇద్దరు లివింగ్ రిలేషన్ ఉంటారు. తర్వాత మధ్యలో వీళ్ళకి డబ్బులు అవసరం ఉండి గత సంవత్సరం జూన్ 24వ సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలో ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఒక వృద్ధురాలిని చంపి ఆమె మీద పుస్తల తాడు అవన్నీ ఎత్తుకొని పోతారు. ఆ కేసులో కూడా ఈ సంవత్సరం వాళ్ళు జూన్లో అరెస్ట్ అయ్యి జూన్లో రిలీజ్ అవుతారు. ఈమె కూడా అతినారపు అలివేలు కూడా విలేజ్కి వచ్చేసి అతనితో గొడవ పడుతుంది. నువ్వు ఇన్ని రోజులు నన్ను చూసుకుంటలేవు, లేదంటే నీ పేరు చెప్పి మీ ఇంటి ముందు ఉన్న బావిలో చనిపోతా, నిన్ను అల్లరి చేస్తాను అంటే ఇతరు దాన్ని మనసులో పెట్టుకొని కోపం పోతే ఏంటంటే అక్కడ ఉన్న రోకల్ బండ తీసుకొని ఆమె తల మీద బలంగా మోతే ఏంటంటే ఆమె తల పగిలి కింద పడి చనిపోతుంది. ఆ విషయం వచ్చేసి మనకు హత్యకు ఉపయోగించిన ఆయుధం రోకల్ బండ మరియు అందులో ఉన్న ఇద్దరి ఫోన్లు అక్యూడి మృతురాలి ఫోన్లు స్వాధీనం చేసుకొని ఇవాళ పోస్ట్ మార్టం అయిపోయింది. ఆ మృతురాలి శవమును వాళ్ళ బంధువులకు అప్పచెప్పినాం. ఇప్పుడు మృతుడిని మన అక్యూడ్ని ఏంటంటే మండలి నరేష్ను కోర్టుకు సబ్మిట్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చేపూరి లచ్చయ్య ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. నేడు మహిళలతో గ్రామంలో ర్యాలీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఈ నెల 14వ తేదీన జరగబోయే పోలింగ్లో బ్యాట్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటేనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లచ్చయ్య మాట్లాడుతూ తాను గతంలో 3 సార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటూ గ్రామానికి సేవ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఈసారి ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మరింత సేవ చేస్తానని చెప్పారు. పెళ్లి ప్రజలకు నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. అందరూ నన్ను ఓటేసి గెలిపించగలరు.
నేను ఓడినా గెలిచిన ఊరును పట్టుకొని ఉన్నా ఊరిటిసి పెట్టి పోలే, ఏ పార్టీలకు పోలే, ఒక్కటే పార్టీని పట్టుకొని 35 సంవత్సరాల సంది ఉన్నా, ఏ ఆపదున్నా ఆదుకున్నా, నీళ్లు లేకున్నా పోసిన, కరువుల గండగరువుల సకుల జనుల సమ్మె సంది కూడా 16 సంవత్సరాల సంది ఇడవకుండా పని చేస్తానా. బతుకమ్మలప్పుడు కూడా అన్ని విధాల పనిచేసిన, ఎక్కడ బలిపేరి ఎగిరిపోయినా ఇప్పటికి 2 సంవత్సరాల సంది కూడా గ్రామ పంచాయతీల డీజిల్ లేదని బండ్లు ఆపితే బండికి డీజిల్ పోసుకుంటా కూడా ఉంచిన, అభివృద్ధి చేస్తా, అన్ని పనులు చేసి వాళ్ళకి కలిసి ఉంటా, ఎప్పటికీ ప్రజాసేవ చేస్తా. గ్రామ పంచాయతీ కాడ ఎప్పటికీ ఏది ఆపద వచ్చినా నేనే ఆదుకుంటా. ఈ 14 తారీఖు నాడు బ్యాటకీర్తికి ఓటేసి నన్ను అందరూ ప్రజలు గెలిపించాలి అని కోరుకుంటున్నా. జయపూరి లచ్చయ్య గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సర్పంచ్ కాక ఇప్పుడు 3 సార్లు సర్పంచ్కి పోటీ చేసిండు. ఎంపీటీసీగా ఒకసారి పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన ఓడిపోయినా కానీ వెనుకపోలేదు. లక్ష్మణ్ కుమార్ మద్దతుతోని ఊళ్ళో ఏ సేవ కావాలన్నా ఏ పని కావాలన్నా చేసి పెట్టిండు. మంత్రి గారి అండదండ జయపూరి లచ్చయ్యకు సపోర్ట్ బాగున్నది. మీకు ఏ పని కావాలన్నా, గ్రామ పంచాయతీకి ఏ నిధులు కావాలన్నా, మీ సొంత ఇంటికి పని కావాలన్నా కానీ చేసే అంత ధైర్యం జయపూరి శ్రేయగారికి లచ్చయ్యకు పక్కా ఉన్నది. వాళ్ళకు ఏ పని కావాలన్నా వేసి పెడతారు. మాకు ఈ పని కావాలని అన్న, మాకు ఆపద వచ్చిందంటే ఏ రాత్రి అయినా ఏ పగలైనా కానీ మాకు ఎందుకు అని వాళ్ళు ఊకోలేదు. ఏ రాత్రి వాళ్ళ హైదరాబాద్ని ఫోన్ చేసినా కానీ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేసిర్రు. అది మాత్రం మర్చిపోకుండా అందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి జయపూరి లచ్చయ్య గారిని గెలిపించాలని మా కోరిక. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో వేములవాడలో ఉద్యోగం చేస్తున్న ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కొడిసెల లక్ష్మి తన బ్యాలెట్ ఓటును ఈరోజు వినియోగించుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా స్థానిక ఎంపీటీఓ కార్యాలయంలో ఓటు వేశారు. రామడుగు మండలం వెదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేళ సత్పతి పోలింగ్ సరళిని పరిశీలించారు. గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం, గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేళ సత్పతి ప్రక్రియను పరిశీలించారు. ఇక కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కరకుంట గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మొదటి విడత ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మండల ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఈ ఎన్నికలలో ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సరళి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. సుమారు 80% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో 5 మండలాలలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం. పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేళ సత్పతి. ఓటు హక్కును వినియోగించుకున్న 81.42% మంది ఓటర్లు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలపై సిపి గౌసలం పర్యవేక్షణ. ఎన్నికల సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఆరా తీసిన సిపి. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకన్న సేవలు మరవరానివి. 300 కాపులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్నదే. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే. Audio